ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 17/9/2025 బుధవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము దక్షిణాయనము, వర్ష ఋతువు భాద్రపద మాసము, బహుళ పక్షము, ఏకాదశి రాత్రి 11:42 వరకు ఉండి తదుపరి ద్వాదశి ప్రారంభమవుతున్నది. పునర్వసు నక్షత్రం ఉదయం 6:26 వరకు ఉండి తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు రాత్రి 12:06 నుంచి 1:43 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:46 నుంచి 12:35 వరకు. వర్జము మధ్యాహ్నం 2:28 నుంచి 4:04 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుంచి 1:49 వరకు. సూర్యోదయం 6:08 సూర్యాస్తమయం 6:13. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి ఈరోజు సానుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థికి వల్ల చాలా బలంగా ఉంది. అంటే పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ విద్యార్థులకి అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఉన్నాయి. చంద్రుడు మరియు శుక్రుడు యొక్క యోగ్యత వల్ల చాలా మంచి అనుకూలవంతమైన విద్యా పరిపూర్ణత, విదేశాల్లో కూడా మంచి విద్యాలాభం, మంచి కళాశాలలో ప్రవేశం లభించడం. ఇక ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ధనయోగము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవడం. అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన సూపరిశ్రమ లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, వ్యాపారం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెట్ల వారికి లాభం. అనుకూలమైన నుండి ధన వృద్ధి, కార్యసిద్ధి, రైతన్నలకి పంట లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. కుటుంబ పరంగా అభివృద్ధి బాగా ఉంది. సోదరుల మధ్య సఖ్యత, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశం. శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకునే శుభయోగము. తప్పకుండా మీకు ధన కనుక వృత్తి, ఉద్యోగాది లాభాలు ఉన్నాయి. యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి అవకాశం. పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుకోవడం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు. ఇవి చాలా అదృష్టవంతమైన శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కూడా అనుకూలవంతమైన శుభ ఫలితాలే. ధనము, ఆనందము, ఆరోగ్యము, రోగనాశనం, రుణ విమోచనం, శత్రులాభం, శత్రుల వల్ల లాభం, శత్రునాశనం, మిత్రలాభం, ఆకస్మిక ధన ప్రాప్తి, రుణ విమోచనం. ముఖ్యంగా శస్త్రచికిత్స అవసరం లేకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకోవడం, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, నూతన వస్తువులు కానీ, వాహనాన్ని కానీ కొనుగోలు చేసే అవకాశం, మాతృ సంబంధ వ్యక్తుల శుభవార్త వినడం, పితృ సంబంధ వ్యక్తుల నుంచి శుభయోగము అంటే వివాహాది, నిశ్చయితాంబుల లాంటి శుభవార్తలు వినే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, రాజకీయ రంగ అనుకూలత, ఆస్తి పంపకాల్లో లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమసిపోవడం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెట్ల వారికి, అలాగే రైతన్నలకి, పూలు, పలుకులు పండించే వారికి లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. స్వదేశంలో విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల అభివృద్ధి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనయోగము. భాగస్వామి వ్యాపారతో లాభము, కుటుంబ పరంగా అనుకూలత, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి,
చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి చాలా మంచి అనుకూలత, ఆనంద యోగాలు. అనుకున్నటువంటి చోట వృత్తి ఉద్యోగ లాభం. డ్రైవర్లకి, పెయింటర్లకి మంచి లాభాలు. ఎల్ఐసి ఏజెంట్లకు కలిసి వచ్చే అవకాశం. న్యాయవాదులకి లాభం. వైద్యులకి శుభయోగాలు. ఈరోజు చాలా మంచి ఆనందకరమైన సంపదగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి కూడా అనుకూలవంతమైనటువంటి కుటుంబ సౌఖ్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ఆత్మవిశ్వాసము. ఏ పనైనా సరే సునాయాసంగా పూర్తి చేసుకోగలిగే అవకాశం. వృత్తి ఉద్యోగాదుల లాభాలు. ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు. స్థానికమైనటువంటి ఉద్యోగం నుంచి విదేశాల్లో కూడా ఉద్యోగం చేయగలిగేటువంటి అవకాశము. ఆన్ సైట్ ఆపర్చునిటీ అనుకోవచ్చు, లేదంటే ఒక డిప్యుటేషన్ మీద వేరే ప్రాంతానికి ఉద్యోగంలో వెళ్ళగలిగే అవకాశం ఉంది. అక్కడ మీకు మంచి పేరు ప్రతిష్టలు పొందుకుంటారు. కళాకారుల, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు. వాహన యోగం. డ్రైవర్లకి, పెయింటర్లకి, డిజైన్స్కి లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. కోర్టు వివాదాల సమసిపోవడం. ఆస్తి పంపకాల అనుకూలత. కుటుంబ వృద్ధి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధనయోగం. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. వ్యాపార రంగంలో అనుకూలత. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం. భాగస్వామి వ్యాపారితో అనుకూల శుభయోగాలు. గృహయోగం. స్థల లాభం. పొలము లాభం. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల అభివృద్ధి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలత. వస్తువాహన సౌలభ్యం. తీర్థయాత్ర సేవన, విదేశీయానము, అనుకున్నటువంటి కార్యసిద్ధి, ప్రశాంతమైన సుఖ జీవనాన్ని పొందుకునే శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి మంచి పట్టుదల. అవతల వాళ్ళకి మొండితనంలా కనబడుతుంది, కానీ మీకు మంచి పట్టుదల, కార్యసిద్ధి, ఉద్యోగ లాభం. బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్ట్ వెళ్ళడం, ప్రాజెక్ట్లో ఉద్యోగం ఆన్సైట్కి వెళ్ళడం. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉన్నత స్థానంలో ఉద్యోగ ప్రాప్తి. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, అనుకున్న చోటికి బదిలీ అవ్వడం. విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి. పట్టుదలతో మంచి ర్యాంకు సంపాదించే అవకాశాలు. ఆస్తి పంపకాల లాభాలు. కోర్టు వివాదాల సమసిపోవడం. సోదరుల మధ్య మైత్రి, పొలము లాభం, స్థలం లాభం పొందుకోవడం. విద్యార్థికి అత్యుత్తమ విద్యా లాభం. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం కూడా అనుకూలంగా కనబడుతోంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, అప్రెండోర్, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వలన ధనయోగం. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆర్థికాభివృద్ధి, ఆనందాది అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం. ఇంకొక రాష్ట్రానికి, ఇంకొక ప్రాంతానికి మీరు విస్తరించేటువంటి అవకాశం ఉంది. మంచి వ్యాపార లాభాలు కనబడుతున్నాయి. కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆనంద యోగం. అనేక చోట్ల ఆనంద యోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ఈరోజు పండగ వాతావరణంగా చెప్పబడుతోంది. 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి అనవసరమైనటువంటి వివాదాలు కనబడుతున్నాయి. మంచితనమే మీకు మంచి పేరు. అనవసరంగా నోరు పారేసుకోవడం, ఇతరుల గురించినటువంటి అధిక విషయాలు సంగ్రహించాలన్న తపన మీకు నష్టం కలిగించడం, ఇతరుల మీద అనవసరపు అభాండాలు వేయడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కోపము, ఖర్చు, అలాగే విద్యార్థికి ఇతరుల మీద ఆధారపడము, ప్రభుత్వ అధికారులు లంచగొండలుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం బెంచ్ మీదకి మారడం కనబడుతోంది. జాగ్రత్త. జన్మ జాతకాన్ని తప్పకుండా చూపించండి, తద్వారా మీకు అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఉంటాయి. లేనిపోని అనవసర ఆర్భాటాలకు వెళ్ళకండి. కళాకారుల, క్రీడాలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, తొందరపాటు నిర్ణయాలు, కుటుంబ సభ్యులతో విరోధము, వస్తువులు పోగొట్టుకోవడము, విలువైన డాక్యుమెంట్స్ పోగొట్టుకునే అవకాశాలు, లేనిపోని అనర్థాలు, చికాకు, కోపం, అసహనం, మద్యపాన సేవనం, వాహన వేగం, ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాద్దాం అనుకున్న వారికి నష్టం. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు లేదా ఫైర్ అవ్వచ్చు. విదేశాలని స్వదేశానికి బలవంతంగా పంపించే అవకాశాలు. మీ ఆస్తులు కానీ ఇతరత్ర ముఖ్యమైనవి కానీ ఇతరుల కబ్జాల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. జాగ్రత్త. అనవసరపు మరకలతో, ధర్మానికి వ్యతిరేకమైన వ్యక్తులతో పరిహాసపు మాటలు, స్నేహితాలు, ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని, కుటుంబ పరువు నాశనమయ్యే అవకాశం. అటువంటి వ్యక్తులకి దూరంగా ఉండండి. ప్రమాదము. ఎట్టి పరిస్థితుల్లో దౌర్భాగ్యులతో దూరంగా లేకపోతే కష్టం.
వాళ్ళకి వాయు వరుసలు లేవు. అన్న, వదినే, చెల్లె, తమ్ముడు అనేటువంటి ఎటువంటి వాయు వరుసలు లేవు. కాబట్టి మీ జీవితం అంధకారం అవుతుంది, ప్రమాదంలో పడతారు, జాగ్రత్త. జుగుప్సాకరైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. లేనిపోని అనారోగ్యాలు, చికాకులు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం, తడి నెల మీద జారిపడడం, గర్భిణీలకు ఇబ్బంది కలిగించడం, పెద్దల మాట వినకపోవడం, చెప్పుడు మాటలు వినడం, అలాగే ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, సీనియర్ సిటిజన్స్, మహిళా మండలి ఓటీపీల ద్వారా మోసపోవడం, రైతన్నలకి కష్టకాలం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, ప్రతి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో నష్టాలు, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిత్రం, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. సినిమా రంగ వ్యాపారం కష్టకాలం, కళాకారుల, క్రీడాకులకు ఇబ్బంది, రాజకీయ రంగంలో కూడా ఇబ్బందికర వాతావరణం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో కష్టం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో జాగ్రత్త. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో కూడా ఇబ్బందికర వాతావరణం. పెట్టుబడి పెట్టకూడదు, వాటికి దూరంగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బందికర వాతావరణం. అవమానం, అనుమానం, తొందరపాటు న్యాయం. భగవద్గీత పారాయణ చేసుకోవడం మంచిది. 5 నుంచి 11 అధ్యాయాలు చదవండి. లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం, దుర్గాదేవి అష్టోత్తరం, రాహుగ్రహ అష్టోత్తరం చదువుకోవడం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఉదయం 9:57 నుంచి 10:39 వరకు, తిరిగి 11:06 నుంచి 11:57 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి లాభము, అదృష్ట యోగము, ఆనందము, ఆరోగ్య యోగం, ధనయోగము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభం. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగం ఉంది, అందులో పెట్టుబడి పెట్టవచ్చును. కళాకారులకు, క్రీడాకుల లాభాలు, సినిమా రంగాల అభివృద్ధి, రాజకీయ రంగం కలిసి వచ్చే అవకాశం, పెద్దల మాట వినడం, దానివల్ల అనుకూలవంతమైన వైవాహిక జీవనం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి అవకాశం. విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, ఈవెంట్ వారికి, బోర్బాల్ వారికి, తోలు, రెగ్గులు, షూ పరిశ్రమలను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి, మైనింగ్ వ్యాపారాలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆర్థిక విషయాల వెసులుబాటు బాగా కనబడుతోంది. చాలా మంచి అదృష్ట యోగాన్ని పొందుకుంటారు. ఆనందకరమైన సంపద కూడా బలంగా ఉంటుంది. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి అనుకూలత. విద్యార్థికి, ఉద్యోగస్తులకి లాభాలు. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవడం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం లాభాలు ఉన్నాయి. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాలు అనుకూలంగా శుభయోగాలు. ధనకనక వస్తువాన ప్రాప్తి కూడా బలంగా ఉంటుంది. ఇరువంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభమైన రోజు చెప్పవచ్చు. వీరికి 7 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కూడా ఆహ్లాదకరమైనటువంటి ఆర్థిక లాభాలు, ఆనంద యోగాలు, ప్రయాణ లాభాలు, విలాసవంతమైన జీవనం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. అనుకున్నటువంటి వ్యాపారంలో బాగా కలిసి వచ్చేటువంటి శుభ గడియలు. ధనము, ఆరోగ్యం, ఆనందం, కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్ల ధన ప్రాప్తి. రాజకీయ రంగంలో లాభాలు, సినిమా రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి లాభవంత స్థితి. వాహన యోగం బాగా ఉంది. చాలా అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనంద అది శుభయోగాలు ఉన్నాయి. వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. విశేషమైనటువంటి ఆనందాది అదృష్ట యోగాలు. ధన కనుక వస్తు వాహన ప్రాప్తి పొందుకోవచ్చును. భూలాభము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, బంధుమిత్రుల సమాగమము. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్ల ధనయోగం. మాతాపితల సౌఖ్యం, ఆస్తి పంపకాలు, సత్సంతాన ప్రాప్తి, వివాహ యోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్ల ధన ప్రాప్తి. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి మంచి లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు, చేపల చెల్లు అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. అనుకున్న చోట ఉద్యోగంలో బదిలీలు, మంచి ఆనందకరమైన శుభయోగాన్ని పొందుకోవడం. స్త్రీమూలక ధనలాభం, మాతృ సౌఖ్యాన్ని పొందుకోవడం, శత్రునాశనాన్ని పొందుకోగలిగే అవకాశాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో మంచి లాభాలు ఉన్నాయి. అనుకున్న ఉద్యోగ, వృత్తి, విద్యా లాభాలు, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన, ఐశ్వర్య, శుభయోగాల పరంపర. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి.
కోరింది కోరుకున్నటువంటి శుభయోగం. అంటే ధర్మపరమైనవి సుమా, అధర్మమైనవి కోరుకుంటే ఎలా అవుతాయి? కావవి. ఏదైతే మీరు ధర్మబద్ధంగా కోరుకుంటారో అది మీకు నెరవేరగలిగే అవకాశం, అంటే మీ కళలను నెరవేర్చుకోగలిగే అవకాశం, అనుకున్నది సాధించగలిగే వ్యక్తిత్వం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధనయోగం. విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి. సినిమా రంగంలో కూడా మంచి లాభాలు. రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. వివాహ యోగం, సంతాన యోగం, వృత్తిలో లాభము, శత్రునాశనం, మిత్రలాభం, జరిగిన పొరపాటు సర్దిద్దుకునేటువంటి అవకాశాలు, వివాదాలకి దూరంగా ఉండే అవకాశం, ఆరోగ్యవంతమైన శుభయోగాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. బంధుమిత్రులతో ఆనంద యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు. ఈరోజంతా మీకు ఆనందకరమైన సంపదగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి ప్రమాదపు అంచులో ఉన్నారు, జాగ్రత్త. మితిమీరినటువంటి కోరికలు, అనవసరమైనటువంటి వ్యక్తులతో పరిహాసపు మాటలు, దుర్మార్గులతో స్నేహకలాపాలు, ధర్మ వ్యతిరేకం వారితో నష్టాన్ని పొందుకుంటారు, జాగ్రత్త. ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వద్ద ఇబ్బంది కలిగిస్తాయి. మద్యపాన సేవనం వల్ల తీవ్రమైన ప్రమాదం, ఒక్కొక్కసారి మరణం సంభవించవచ్చు, జాగ్రత్త. మద్యపాన సేవన చేసి ప్రయాణం చేయకండి. హెల్మెట్ లేని ప్రయాణం నేరం. సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదాన్ని కలిగిస్తుంది, జాగ్రత్త. అలాగే తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. లేనిపోయినటువంటి వ్యక్తులతో పరిహారం కూడా మంచిది కాదు. భూ నష్టము, స్థల నష్టము, ఇల్లు డబుల్ రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. 1-2 సార్లు చెక్ చేసుకోండి, లేదా ఇబ్బందులు పడే అవకాశాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమల్లో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనుకోని ఇబ్బందులు. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుకోవడం. ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతోంది. విదేశాలను స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్లాలన్న వీసా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. జన్మ జాతకం తప్పక చూయించుకోండి. తద్వారా మీకు తగిన పరిహారాలు చేసుకొని ముందడుగు వేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం. ఈ బొటిక్స్ వ్యాపారంలోనూ, ఈ యొక్క బ్యూటీషియన్ వ్యాపారంలో ఈ నకిలీ వస్తువుల వాడకం ముఖ సౌందర్యాన్ని పాడు చేస్తుంది. ఈ ఫేషియల్ చేయించుకునే వాళ్ళు ఇటువంటి బ్యూటీ పార్లర్లో జాగ్రత్తగా వస్తువులు అమ్మేవారు, ఆ యొక్క వాడేవారు, అవతల వాళ్ళకి అంటే వాళ్ళకి అందానికి మెరుగులు దిద్దేవారు ప్రమాదంలో పడే అవకాశం ఉంది, జాగ్రత్త. లేనిపోయిన అనవసరపు ఇబ్బందులు ఉంటారు, చెక్ చేసుకోండి, లేదా ఇబ్బందులు పడతారు. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోనూ ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. రాజకీయ రంగంలో అవమానాలు, సినిమా రంగంలో నష్టం, కళాకారుల, క్రీడాకులకు అపవాదులు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి నష్టం. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు, చేపల చెరువులకు ఇబ్బంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం నష్టం. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలు కూడా నష్టాలు. విద్యా నష్టం, ఉద్యోగ భంగం, అవమానాలు, కుటుంబ చికాకులు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి ఏమాత్రం అనుకూలంగా లేదు. తప్పక జన్మజాతకం చూయించుకొని తగు పరిహారం చేసుకోండి. భగవద్గీత పారాయణం 7 నుంచి 14 అధ్యాయాలు చదవండి. అలాగే ఉదయం 9:50 నుంచి 10:36 మధ్య కాలంలో శివాలయ సందర్శన, విష్ణు సహస్రనామ పారాయణం, ఎవరికైనా పాలు, పెరుగు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. వీరికి 2, 4 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి వివాహ యోగము, సంతాన యోగము,
విద్యా లాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాలు, స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, PR పొందుకునే అవకాశాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి చాలా మంచి శుభయోగాలున్నాయి. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు పొందుకోవచ్చు. ధైర్యము, స్థైర్యము, ఆనందము, ఆరోగ్యము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, విద్యలో రాణింపు, ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, ఉన్నత విద్యా ప్రాప్తి పొందుకోవడం, ఒక సంస్థ నుంచి మరో సంస్థకి బెటర్ ప్యాకేజ్ కోసం మారాలనుకున్న వారు తప్పకుండా మీరు మారవచ్చు. అనుకూలంగా ఉంటుంది. వీసా సంబంధ సౌలభ్యం ఉంటుంది. తప్పకుండా స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమస్యపోయే అదృష్ట యోగం, శుభకరమైన సంతాన ప్రాప్తి పొందుకోవడం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి పొందుకునే అవకాశం, భూలాభము, గృహలాభము, ధనయోగము. అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్దను, షూ పరిశ్రమ కూడా లాభాలు ఉన్నాయి. సువర్ణ, వజ్రాభరణ ప్రాప్తి కూడా ఉంటుంది. ఆనందకరమైన బంధుమిత్రుల సమాగమాన్ని పొందుకునేటువంటి శుభతరుణం. ఈరోజు చాలా మంచి అనుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, ఈవెంట్ మేనేజర్కి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్దను, సూపర్ స్టోన్లు, అలాగే ప్రభుత్వ ప్రవేశం, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఇలా అనేకమైనటువంటి ఆనందాది అదృష్ట యోగాల పరంపర పొందుకునే అవకాశాలు వీరికి. 5 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి అదృష్టం చాలా మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. ప్రతి పనిలో ప్రావీణ్యత, వాక్చాతుర్యం, శత్రునాశనం, మిత్రలాభం, ధనయోగం, ఐశ్వర్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి. అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఈవెంట్ మేవర్కి, బోర్బాల్తో వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు లాభాలు, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభం, సోషల్ మీడియా, సాటిలైట్ల వారికి మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, వస్తు లాభం, వాహన యోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ధన, కనుక, వస్తు, వాహన ప్రాప్తి, శత్రునాశనం, మిత్రలాభం, ఇంట్లో వివాహ సంబంధ వేడుకల్లో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. అనవసరమైన వివాదాల నుంచి బయటపడతారు. అలాగే ఉత్తమమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, ఒక సంస్థ నుంచి సంస్థలోకి మారవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. ఆనందకరమైనటువంటి సంపద పొందుకునే అవకాశం, విశేషమైనటువంటి కార్యాచరణ, ప్రశాంతమైనటువంటి సుఖజీవనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటకి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, విద్యార్థికి, ఉద్యోగస్తులకి అనుకూలత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, IELTS, GRE, TOEFL లాంటి పరీక్షలు కూడా విజయం సాధించగలిగే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకి అనుకూలవంతమైన శుభదినం. ఈరోజు చాలా మంచి ఆనందకరమైన సంపదగా శుభమైన రోజు చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి మంచి ఆలోచనలు, గొప్ప వ్యక్తులతో పరిచయము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, తప్పకుండా రుణ విమోచనం, రోగనాశనం, స్థల లాభం, పొలము లాభం, రుణపీడ పరిహారం, లోన్ సౌకర్యం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారులు, క్రీడాకారులకి లాభాలు పొందుకోవడం, ఇచ్చినటువంటి ధనము తిరిగి రావడం, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ఆవిష్కరణ, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభాలు, ఈవెంట్ మేనేజర్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్దను, సూపర్ లాభాలు, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, విద్యా సంపన్నత, ఉద్యోగ లాభం, ఒక బెటర్ ఉద్యోగం కోసం మీరు ప్రయత్నం చేయవచ్చును. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే శుభతరుణం. అనుకున్నటువంటి కార్యసాధన, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్దను, షూ పరిశ్రమ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి,
వైద్యులకి, వైద్య బృందాల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు. ఆశించినటువంటి ఉద్యోగ లాభం, విద్యాలాభం, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ధన కనక వస్తువాన్ని ప్రాప్తి పొందుకోవచ్చును. తప్పకుండా వేద పండితులు, పురోహితులకి మంచి పేరు ప్రఖ్యాతులు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి అద్భుతమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకోవచ్చును. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.